हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం ఇంతకు ముందు 27 నక్షత్రములు 32 గణపతులు 27 నక్షత్రములకు నక్షత్రమునకు గణపతి, పంచభూతములకు పంచ ప్రాణములకు పంచ గణపతులని వివరించి ఉన్నాం. ఇప్పుడు 26వ నక్షత్రమైన ఉత్తరాభద్ర నక్షత్రమునకు చెందిన దుర్గా గణపతి యొక్క మంత్రం చెప్పుకుందాం. ఈ ఉత్తరాభద్ర నక్షత్రం మీన రాశికి చెందినది. మీన రాశి రాశులలో చివరిది. వీరి యొక్క గుణగణములు తీక్షణమైన చూపు మరియు విద్యను అన్వేషించడంలో వీరికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వీరు సంపాదించిన విద్యను వినియోగించుకోవడంలో విఫలమవుతూ ఉంటారు. వీరు విద్యావంతులు విద్య సేకరించడానికి ఎంత కష్టపడతారో, ఎంత ప్రయత్నం చేస్తారో దానిని ఉపయోగించడంలో అంతా వెనకబడి ఉంటారు. ఇది మీనరాశి యొక్క ప్రాథమిక గుణం. దానిలోనూ రేవతి నక్షత్రం అయితే మరి చెప్పవలసిన అవసరమే లేదు. ఈ మీనరాశి వారికి పూర్వభద్ర ఒక పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి నక్షత్రం 4 పాదములు ఉంటాయి. దీనిలో ఉత్తరాభద్ర 2, 3 పాదములు పుట్టిన వారు చాలా విశేషమైన ప్రజెంటేషన్ చేయగలరు. ప్రపంచంలో వారి యొక్క ఉనికిని చాటుకోగలరు. గాని ఉత్తరాభద్ర నక్షత్రం ఐశ్వర్యయుక్తమైన నక్షత్రం. వీరు భోగములను అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు. భోగలాలసులై ఉంటారు, భోగిస్తారు కూడా. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే శుక్రుని యొక్క అనుగ్రహంలా కనిపిస్తుంటుంది వీళ్ళ యొక్క జీవితం. గాని రాహు యొక్క ప్రభావం వలన వీరికి అన్ని ఉన్నట్టుగా ఉంటాయి, ఏది అందకపోవడం. ఒక రోజు అన్ని నిజమవుతాయి, రెండో రోజు ఏది కూడా నిజం కాక ఆందోళన చెందడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వారు తక్షణమే దుర్గా గణపతి యొక్క మంత్రమును జపం చేసి ఆ దుర్గా గణపతి యొక్క అనుగ్రహంతో సకలము పొందగలరు. తమ జీవితములను తమ జాతకములను తామే రాసుకోగలరు. ఈ మంత్రము పురస్కరణ విధులు చేయాలనుకునే వాళ్ళు 1,00,000 జపం చేయవలసి ఉంటుంది. కేవలం పరిహారం కోసం, లేక గణపతి యొక్క అనుగ్రహం కోసం, లేక నక్షత్ర దోషం లేక నక్షత్ర పరిహారం కోసం చేసేవారు కేవలం 16 రోజులు రోజుకి 16 మాలలు, లేదా 22 రోజులు 12 మాలలు చొప్పున, లేక 22 రోజులు 8 మాలల చొప్పున జపం చేసి గణపతి యొక్క అనుగ్రహంతో సకలము సిద్ధింప చేసుకోగలరు. ఈ దుర్గా గణపతి చాలా విస్తృతమైన ఆకారంతో కనిపిస్తూ ఉంటాడు. 8 చేతులతోనూ ఎర్రని సింధూరం వలె కనిపిస్తూ పద్మాసనంపై కూర్చొని బాణము, అక్షమాల, పుష్పము, పాశము, ధనస్సు, ఈట మొదలగు ఆభరణాలను ధరించి కుడి చేతితో దంతమును, ఎడమ చేతితో మోదకమును ధరించి ఉంటాడు. ఇతని యొక్క విగ్రహము ఎలా ఉంటుందో ఇతని యొక్క స్వభావం కూడా అలాగే ఉంటుంది, సంతృప్తికరంగా ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా శ్రీ దుర్గా గణపతి యొక్క ధ్యానం చెప్పుకుందాం. తప్త కాంచన సంకాసష్ట అస్తో మహోత్తానుః తప్తాం కుశాంసరంచ వామదంతం దక్షైర్వహంకరైః వామే పాసం కార్ముకాంచ లతామజాంభూం దదాత్కరైః రక్తాం సుఖః సదా భూయాత్ దుర్గా గణపతిర్ముధే. మనం ముందుగానే ఈ ధ్యాన శ్లోకం యొక్క అర్థం చెప్పి విన్నాం. అంటే అతని యొక్క రూపము ఈ ధ్యానంలో వర్ణించబడి ఉన్నది. అయితే ఈ గణపతి యొక్క మంత్రములు ఎప్పుడు చేయాలి అంటే ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వారు, లేదా ఉత్తరాభద్ర నక్షత్రం రోజు ప్రారంభించి 16 రోజులు జపం చేయవలసి ఉంటుంది. మనం ముందుగానే చెప్పే విధంగా చేయాలి. బుధవారము కృష్ణపక్ష చవితి లేక శుక్లపక్ష చవితి ప్రారంభించుకొని కూడా జపములు చేయవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, రుద్రాక్ష, స్ఫటికము, తెల్ల చందనపు మాల శ్రేయదాయకము. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. ఇప్పుడు శ్రీ దుర్గా గణపతి యొక్క మంత్రము చెప్పుకుందాం. మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానాయ స్వాహ. మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానాయ స్వాహ. మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానాయ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము ఎవరైనా చేయవచ్చు. కేవలం ఉత్తరాభద్ర నక్షత్రం అనే కాదు, జన వశీకరణ కోరువారు, ఐశ్వర్యం కోరువారు మరియు భోగమును కోరువారు ఈ ఒక్క మంత్రముతో సకలము పొందగలరు. ఈ మంత్రములో ఐశ్వర్యం ఇచ్చే శ్రీం బీజము, శక్తినిచ్చే హ్రీం బీజము, కామ్య కోరికలను తీర్చే క్లీం బీజము ఉన్నాయి. కాబట్టి సర్వ విధములైన శ్రేయస్సులను చేకూర్చగలదు. గణపతి యొక్క మహామంత్రములలో ఈ మంత్రం కూడా ఒకటి. దివ్యాత్మ స్వరూపులారా, ఎటువంటి సందేహములు లేకుండా ప్రసంగములను విని అవగాహన పెంచుకొని ప్రత్యక్ష
ఇష్టంగా జపం చేసి గణపతి యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులతో ఆనందకరమైన జీవితం కొనసాగించాలని, హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ, మన యొక్క ఆచారాల యొక్క వాటి యొక్క లోతుల్లో దాగి ఉన్న విజ్ఞానం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ఒక్కడిగైనా ముందుకు వేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రక్మర్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.